ఎదుట నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్నే గణపరుస్తాను ప్రభా. నీ నామాన్ని హెచ్చిస్తాను, నీ నామాన్ని మహిమపరుస్తాను, నిన్నే సన్నిధిస్తున్నాను. నా రాజా, నా దేవా, నీకే స్తోత్రములు, నా ప్రభువా నీకే వందనములు. కీప్ ప్రైజింగ్ గాడ్, కీప్ ప్రైజింగ్ గాడ్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన దేవుడకై స్తోత్రములు. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన దేవుడకై స్తోత్రములు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే పాలించెదను. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే పాలించెదను. ఎంతో ఘనమైనది, వివరింపలేనిది, ఎంతో ఘనమైనది, వివరింపలేనిది. నన్ను ప్రేమించే ప్రియనేశమా, స్తుతిలివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. వందనాలు ప్రభా. దేవుడకై స్తోత్రములు, దేవుడకై దేవుని చిత్తమా, దేవా, నా జీవితంలో నా రాజు నీవే, నా జీవితంలో నా దేవుడు నీవే. పోరాటాలు అవనే ఏమవనే నీ వైపు చూస్తా, మనుషుల వైపు కాదు. నా ఓట నీవే, నా జీవజనము నీవే. నీ దగ్గర వచ్చి నేను తృప్తి పొందుతాను ప్రభా, నీ దగ్గర వచ్చి నేను ఆదరించబడతాను ప్రభా, నీ దగ్గర వచ్చి నేను శక్తి పొందుకుంటాను ప్రభా. నా జీవితంలో అంతా నీవేనయ్యా. పోరాటముల పరిస్థితులలో
స్థితిగతులను నువ్వు మార్చలేవు. ఎక్కడ మన చేతులు జోడించి చెప్తామా? ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే నా ఆశ్రయదుర్గము అయ్యా. చెప్తామా మరొకసారి? ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయదుర్గము. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, లేని జీవేవుడా. నమ్ముతున్నారా? దిక్కులేని వారలను ఎవరు లేరు కాదు, ఆయన ఉన్నాడు చాలు, ఆయన చేస్తాడు. ఎంతమంది చెప్తున్నారు రాజు యేసయ్య? చెప్పండి. ఓ రాజా నా రాజా నీవే, నా రక్షణ కేడము నీవే. ఓ ప్రభువా నా ప్రభువా నీవే, ఆశ్రయదుర్గము. మరొకసారి రాజా స్వరమెత్తి, ఓ రాజా కాపికరగా నీవే, ఓ ప్రభువా నా ప్రభువా ఎలా మార్చాడండి? బానిసలై ఉన్న నన్ను బిడ్డగా చేసితివే, యోగ్యత లేని నన్ను అర్హునిగా చేసితివే. బానిసలై ఉన్న నన్ను బిడ్డగా చేసితివే. అనుభవిస్తూ చెప్తున్నారా? పాపంలో బంధించబడిన వారిని దేవుడు స్వస్థతను విడుదలగా బిడ్డలుగా మార్చాడు కదా. Thank you, Lord, for the deliverance. Thank you, Lord, for the sonship. కుమారుడిగా చేసుకున్నావు, కుమార్తెగా చేసుకున్నావు. వందనాలు. ఎలా నీవు మనం జీవించావు? అందుకనే స్తుతులు నీకు.
హ్యావ్ యూ ట్రూలీ రిపెంటెడ్? నిజంగా పశ్చాత్తాపం కలిగినంత మాత్రం దేవుడు చెప్పగలడు. స్తుతించు. నా జీవితాన్ని మార్చుకుంటున్నానంటే దేవుడు స్తుతించు. ఆయన ఆత్మ కార్యం జరుగుతుందంటే స్తుతించు. చూద్దాం దేవుడు, దేవా, ఇది తాత్కాలిక ఉద్రేకము, మారు మనసు కాదు. నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి, నా స్థితి మారాలి, నా బ్రతుకులో నా కుటుంబం, నా బిడ్డలు, నా భార్య, నా భర్త మారాలి. మేమందరం నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. బయలు దగ్గరికి వెళ్ళము, అస్త్రోత దగ్గరికి వెళ్ళము, నీ స్థానాన్ని విడిచి మోవాకి దగ్గరికి వెళ్ళము. దేవా, మాకు ఏదైనా చేస్తావంటే నువ్వేనయ్యా. నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు ప్రభా? ఇక నువ్వు కాకపోతే ఇంకెవరు ప్రభా? నువ్వు మమ్మల్ని విడిపించకపోతే ఇంకెవరు మమ్మల్ని విడిపిస్తారయ్యా? నీ హస్తము మా పక్షాన పోరాడకపోతే ఇంకెవరయ్యా? నీవే కదా ప్రభా, నీవే కదయ్యా. నీవే నీవే నీవు మాత్రమే, నీకు మాత్రమే సాధ్యము. చెప్పండి దేవా, నీకు మాత్రమే సాధ్యము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీకు మాత్రమే సాధ్యము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీకు మాత్రమే సాధ్యము. ధైర్యంగా ప్రకటించండి, బిగ్గరగా ప్రకటించండి, బిగ్గరగా ప్రకటించండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ వల్లనే సాధ్యము. నువ్వు సమర్థుడువయ్యా, నువ్వు కార్యం జరిగిస్తానికి సమర్థుడువయ్యా. యు విల్ డూ, యు ఆర్ ఏబుల్ లార్డ్. ఐ బిలీవ్ యు ఆర్ ఏబుల్. చెప్పండి, నా కుటుంబాన్ని కడతానికి నువ్వు సమర్థుడివి, నా జీవితంలో విడుదలనిస్తానికి నువ్వు సమర్థుడివి, నన్ను స్వస్థపరుస్తానికి నువ్వు సమర్థుడివి. నోరు తెరిచి ప్రకటించండి, హీ ఈజ్ ఏబుల్. yes, he is able. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఇఫ్ యూ బిలీవ్, నీ హృదయంలో నమ్మి నోటితో ప్రకటించు, దేవుడి కార్యాన్ని చూస్తావు, దేవుడి కార్యాన్ని చూస్తావు. నీ నోటి తెరిచి ప్రకటించు, యూ విల్ సీ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్.